ఆరోగ్యాభిలాషులందరికీ హృదయపూర్వక ధన్యవాదములు. ఈ శుభోదయం. ఈరోజు మనం నడుము నొప్పికి, మెడ నొప్పికి, అలాగే థైరాయిడ్ గ్లాండ్ యాక్టివేట్ కావడానికి పనికొచ్చేటువంటి ఉష్ట్రాసన్. ఉష్ట్రము అంటే ఒంటె. ఈ యొక్క ఉష్ట్రాసన ఎలా చేయాలో ఈరోజు మనం తెలుసుకుందాం. ఫస్ట్ సుఖాసనంలో నుంచి వజ్రాసనంలోకి వచ్చేసాయి. వజ్రాసనంలోంచి నిదానంగా పైకి లేస్తూ తలని బెండ్ చేస్తూ రెండు కాళ్ళను రెండు చేతులతో పట్టుకోవాలి. వెనక్కి బెండ్ కావాలి. అలాగా చాలా బాగా వస్తుంది ఉష్ట్రాసన్. ఇలా ఉండగలిగినంతసేపు మనం ఉండాలి. ఈ యొక్క ఉష్ట్రాసనం అంటే మనకి నడుము నొప్పి, మెడ నొప్పి, తలనొప్పి, అలాగే థైరాయిడ్ గ్లాండ్ యాక్టివేట్ అవుతుంది. చాలా బాగా వస్తుంది. కావున ఉష్ట్రాసన్ నడుము నొప్పి, మెడ నొప్పి నిదానంగా ఉండి నిదానంగా ముందుకు వచ్చేసాయి. శశంకాసన్ ముందుకి ఇలా శశంకాసన్లోకి వచ్చేయాలి. ముందుకి తలని వంచి వాల్చేసి అట్లా శశంకాసన్ ఇలా చేసుకోవాలి. వెనక్కి చేసి మళ్ళీ ముందుకు చేయాలి. ఇలా చేయడం వలన మనము నడుము నొప్పి, మెడ నొప్పి, అలాగే థైరాయిడ్ గ్లాండ్ యాక్టివేట్ అవుతుంది. థైరాయిడ్ను కూడా నిదానంగా కొన్ని రోజుల్లో పోగొట్టుకోవచ్చు. నిదానంగా వజ్రాసనంలోకి వచ్చేసాయి. వజ్రాసనం, ఇది వజ్రాసనం. ఇలా వజ్రాసనంలో ఉండడం వల్ల కూడా మనం చాలా ఉపయోగాలు ఉంటాయి. పేరులోనే వజ్రాసనం అని పేరు. వజ్రం యొక్క ఎంత విలువ ఉంటుందో అంత విలువ ఉంటుంది ఈ యొక్క ఆసనానికి. అలా మనం ఫస్ట్ రోజు ఒక 5 నిమిషాలు కూర్చోవాలి. తర్వాత 10 నిమిషాలు, 15 అట్లా పెంచుకుంటూ హాఫ్ అన్ అవర్ కూడా కూర్చోవచ్చు వజ్రాసనంలో. మనం ఈరోజు ఉష్ట్రాసన్, శశంకాసన్, పద్మాసన్, వజ్రాసన్ ఈ యొక్క 3 ఆసనాలను తెలుసుకున్నాం. ఫస్ట్ ఉష్ట్రాసన్. ఈ ఉష్ట్రాసన్ వలన ఏంటంటే మెడ నొప్పి, నడుము నొప్పి, థైరాయిడ్ గ్లాండ్ యాక్టివేట్ అవుతుంది. మనం తలని వెనక్కి ఇలా వాల్చినప్పుడు థైరాయిడ్ గ్లాండ్ యాక్టివేట్ అవుతుంది. తర్వాత చేసి శశంకాసన్ అంటే వెనక్కి వంచినప్పుడు ఖచ్చితంగా ముందుకు వంచాలి కాబట్టి శశంకాసన్ చేశాం. ఇది పద్మాసన్, వజ్రాసన్. వజ్రం ఎలా ఉంటుంది? కింద బేస్గా ఉంటుంది. తర్వాత పైకి వచ్చే కొద్దీ ఇలా మన గోపురం లాగా ఉంటుంది. కావున దీన్ని వజ్రాసనం. వజ్రాసనం వల్ల మనకు చాలా ఉపయోగాలు. నడుం భాగంలో మన తొడలు కూడా బాగా తగ్గడానికి రోజుకి పెంచుకుంటూ ముందుకు వెళ్దాం. అందరికీ హృదయపూర్వక ధన్యవాదములు. శుభోదయం. థ్యాంక్ యూ.